ఇప్పటి క్రితం ఏఐడిఎంకే గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డిఎంకేకి సంబంధించిన కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. డిఎంకే నేతలతో, డిఎంకే ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆపద్ధమ్మ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఏ నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేలందరూ కట్టుబడి ఉండాలి అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10వ తారీఖు వరకు ఎమ్మెల్యేలంతా చెన్నైలోనే ఉండాలంటున్నారు ఆయన. అయితే ప్రతిపక్ష నేతగా ప్రతిపక్షంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష. కానీ పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఐ రిపీట్ అండ్ ఐ రీటరేట్, పార్టీ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోవాల్సి రావచ్చు. ప్రతిపక్షంగానే ఉండాలనుకుంటూ ఉన్నాను, కానీ పార్టీ భవిష్యత్తు, పార్టీ శ్రేయస్సు వీటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు అంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు, ముఖ్య నేతలు, సీనియర్లతో సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అవసరం కావచ్చు అంటూ ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కొద్దిసేపటి క్రితం ఏఐడిఎంకే కీలక నేత అన్బలగన్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు డిఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడడం ప్రస్తుతం డిఎంకే ఏఐడిఎంకే పొత్తు కుదరబోతోందా అనే మాటకు బలం చేకూరుతుంది. దానికి సంబంధించి ఆ డీటెయిల్డ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉండాలి అంటూ డిఎంకే చెప్పుకొచ్చింది. ఇది అత్యంత క్లిష్టమైన సమయం అంటోంది డిఎంకే. తమిళనాడు మళ్ళీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ప్రాథమిక లక్ష్యం అంటోంది డిఎంకే. ద్రవిడ ఉద్యమ సూత్రాలను దెబ్బతీసే మతతత్వ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు అంటూ అంతర్లీనంగా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి వ్యూహాలతో వెళ్ళబోతోందో డిఎంకే అనేది. అయితే గత 5 ఏళ్లలో డిఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఆగిపోకూడదు అంటూ చెప్పడం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి వ్యూహాలతో డిఎంకే వెళ్ళబోతోంది అనేది. ఇక తమిళనాడు అభివృద్ధి అదే వేగంతో కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాం. ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం పార్టీ అధినేతగా నాకుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం పార్టీ అధినేతకు కట్టబెడుతూ నేతలు తీర్మానం చేయడం. ఐ రిపీట్, ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం పార్టీ అధినేతకు కట్టబెడుతూ నేతల తీర్మానం ప్రస్తుతం సంచలనంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఈక్వేషన్స్ డిఎంకే ఏడీఎంకే కలయిక గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో పోనీ ఇది ఏమైనా స్పెక్యులేషన్ అనుకుందామా? కాదు. ఎందుకు ఈ మాటకి బలం చేకూరుతోంది? కొద్దిసేపటి క్రితం ఏఐడిఎంకే కీలక నేత అన్బలగన్ మాట్లాడారు, ఇప్పుడు డిఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడారు. ఇవి కూడా ఇండివిజువల్ కామెంట్స్, కానీ ఈ మాటలకు ఇంకా బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇటు జాతీయ మీడియా జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే తమిళనాడు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మీరు చూడొచ్చు. ఐ స్పోక్ టు సీనియర్ జర్నలిస్ట్ అంటూ మాట్లాడుతున్న క్రమంలో హీ ఫర్మ్లీ స్టేటెడ్ దట్ ద అలయన్స్ టాక్స్ బిట్వీన్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే డిడ్ ఇండీడ్ టేక్ ప్లేస్. ఇవి చర్చలు అయితే జరిగాయి. హీ ఆల్సో సెడ్ దట్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, అంటే ఆపద్ధ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా discussed the same issue today with leaders of VCK and communist parties, confirming that the reports are true according to him. And a news platform kuda mention chestu a news article on the development అంటూ చెప్పుకొచ్చిన సందర్భం ఏమంటూ ఉన్నారు. ఇప్పుడు డిఎంకేకి ఏఐడిఎంకేకి ఇద్దరి మధ్య చర్చలు జరిగింది. ఈ చర్చలు చోటు చేసుకున్న మాట మాత్రం వాస్తవం. అండ్ యూ ఆల్సో సెడ్ ద చీఫ్ మినిస్టర్, అంటే ప్రెసిడెంట్ ఇంకా ఆపద్ధ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని చీఫ్ మినిస్టర్ అనొచ్చు, కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ అన్న తప్పలేదు. అండ్ ఎంకే స్టాలిన్ ఇదే ఇష్యూ మీద లీడర్స్తో మాట్లాడారు. వీసీకే అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు, గుర్తుపెట్టుకోండి, వీసీకే కమ్యూనిస్ట్ పార్టీలని ఎందుకు నొక్కి వక్కారించడం జరుగుతోంది. వాళ్ళిద్దరూ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు మరి ముఖ్యంగా టీవీకేకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి వీళ్ళ మీదే బేస్ అయ్యింది అక్కడ పరిస్థితి. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఇక్కడ ఆసక్తికర పరిణామం. అయితే ఇప్పుడు మరికొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఏమంటున్నారో చూద్దాం. ఎందుకంటే ఒక 2-3 కాదు, ఇక కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకుంటున్న మాట. వీళ్ళు ఏమంటున్నారంటే ఏ క్షణాన్నైనా ఈ మాట వాస్తవం కావచ్చు అనేది ఇక్కడ వినిపించే మాట మీరు చూడొచ్చు. I spoke last night with 4 key people DMK RKSR అంటూ I spoke last night with 4 key people from DMK leadership. Every one of them strongly denied the reports of DMK AIDMK alliance talk. In fact, one of them simply laughed when I brought it up. But as you said, something significant has indeed happened and is still happening behind the scenes. A master
will always remain a master. You are always ultimate, sir. And R.K. Radhakrishnan quote చేస్తూ. But whatever it may be, ఇటువంటి సిచ్యువేషన్లో ఏ పరిణామాన్ని చోటు చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ మాటలకు బలం చేకూర్చేలాగా అఫీషియల్ స్టేట్మెంట్ అని మీరు ఎదురు చూస్తున్నారు కదా, వస్తున్నా అఫీషియల్ స్టేట్మెంట్కి వస్తున్నా. మరి ముఖ్యంగా మీరు చూస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు ఒక్కొక్కరుగా కూడా మాట్లాడుతున్నారు. రూమర్స్ యాక్చువల్లీ టర్న్ అవుట్ టు బీ ట్రూ న్యూస్ ఇన్ తమిళనాడు అని చెప్పి, అంటే ప్రచారంలో ఉన్న మాటలు నిజమయ్యే అవకాశం ఉంది, ఊహా కథనాలు కాస్త వాస్తవ రూపం దాల్చొచ్చు తమిళనాడు అంటూ సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న మాట ఇది. నేనంటున్న మాట కాదు, నేషనల్ మీడియాలో ఉన్నవాళ్ళు, నేషనల్ మీడియా జర్నలిస్టులు, దాంతోపాటు అంటే జాతీయ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ న్యూస్ ప్లాట్ఫామ్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, అక్కడ తమిళనాడులో ఉన్న సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ చెబుతున్న మాట ఇది. సో ఇప్పుడు ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనే మాటకి బలం చేకూర్చేలాగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. అండ్ గోయింగ్ బ్యాక్ టు ద అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ డిఎంకే ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏకంగా 1 కాదు 2 కాదు 4 కాదు, ఏకంగా ఐ థింక్ 5 రెజల్యూషన్స్ సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. 4 రెజల్యూషన్స్ వాళ్ళు తీసుకున్నారు. 4 రెజల్యూషన్స్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, చూపించబోతున్నాను కూడా. సో ఫస్ట్ రెజల్యూషన్ ఏంటి? థ్యాంక్స్ టు ద పీపుల్ ఆఫ్ తమిళనాడు అండ్ ఫ్రెటర్నిటీ మూమెంట్స్. అంటే తమిళ ప్రజలకు అలాగే మాకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే తీర్మానం. ఇది మొదటి రెజల్యూషన్. మొత్తం 4 తీర్మానాలు చేయడం జరిగింది. రెండోది థ్యాంక్స్ టు ద పార్టీ లీడర్, అంటే డిఎంకే అధినేత స్టాలిన్కి కృతజ్ఞతలు చెప్పే తీర్మానం, రెండో తీర్మానం. ఇక మూడో తీర్మానం పవర్స్ టు ద లీడర్. ఇక్కడ ఇది మూడో తీర్మానం చాలా కీలకం. మిగతావన్నీ మీకు అర్థమై ఉంటుంది, కాంటెక్స్ట్ ఏమై ఉండొచ్చు అని చెప్పి. ఇక 4వ తీర్మానం కండమినేషన్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ తీరుని ఖండించడం. బట్ మూడో తీర్మానం చాలా కీలకం. అది నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ యూ కెన్ కమ్ టు ఎ పాయింట్. నేను కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేయమని చెప్పను, కానీ బహుశా మీరు ఒక పాయింట్ని ఆలోచించే అవకాశం ఉంటుంది. ఏంటో పాయింట్ నేను చదువుతున్నాను. The results of the recently concluded assembly election have come in such a way that no party has secured a majority. This is a critical and complex period, given that Tamil Nadu is not ready for another election. Our primary objective to ensure a state government is formed in Tamil Nadu. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ పాయింట్ టు పాయింట్. ఇక్కడ మూడో రెజల్యూషన్లో మాట్లాడుతున్న సందర్భం ఏంటది? The results of recently concluded assembly elections have come in such a way that no party has secured a majority. ఇప్పుడు రీసెంట్గా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీకి క్లియర్ అయిన మెజారిటీ లేదు, పూర్తి మెజారిటీ రాలేదు. ఇది ఒక క్రిటికల్ అండ్ కాంప్లెక్స్ పీరియడ్. కాబట్టి ఇప్పుడు తమిళనాడు మరి ముఖ్యంగా ఇంకొక ఎలక్షన్కి సిద్ధంగా లేదు. అందుకే మా ప్రాథమిక కర్తవ్యం ఏంటి, మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక స్టేబుల్ గవర్నమెంట్ని తమిళనాడులో ఏర్పడేలా చేయడం. రిమెంబర్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇంగ్లీష్లో రిపీట్ చేస్తున్నాను. అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్ష్యూర్ అ స్టేబుల్ గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ తమిళనాడు. అంటే తమిళనాడులో ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయడం మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అని చెప్తూనే ఎట్ ద సేమ్ టైం అంటూ కూడా అదిగోండి మీరు చూడొచ్చు, ఏకంగా రెజల్యూషన్ 3ని మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు మీరు చూస్తే ఆ సెకండ్ పారాగ్రాఫ్లోని సెకండ్ లైన్ కంటిన్యూట్లు. ఎట్ ద సేమ్ టైమ్ we are compelled to consider not giving space to communal forces that would undermine the principles of Dravidian movement ప్రిన్సిపల్స్ని అండర్మైన్ చేసే ఏ కమ్యూనల్ ఫోర్సెస్, ఏ మతశక్తులకి కూడా స్థానం ఇవ్వకూడదు అని మేము కన్సిడర్ చేస్తున్నాం, దానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ అనేది ఇండైరెక్ట్గా అక్కడ ఫ్లికర్ అయ్యే మాట. ఇక మూడో పాయింట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. It is our desire that the schemes implemented by the Dravida Munnetra Kazhagam government over the past 5 years must continue without a slack to maintain Tamil Nadu's growth at the same pace. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏమంటున్నారు? గత 5 ఏళ్లలో డిఎంకే ప్రభుత్వం చేపట్టిన 5 years ఒకసారి ఆ స్కీమ్స్ ఎక్కడ కూడా తగ్గకూడదు, ఏ పేస్లో కూడా ఆగకూడదు, సేమ్ పేస్లో అదే వేగంతో కంటిన్యూ కావాలి. ఎలా అవుతుంది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అంతర్లీనంగా మాట్లాడిన మాటలు. ఇక 4వ పేరా మీరు చూస్తే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ మీటింగ్ యునానిమస్లీ రిజాల్వ్స్ టు గ్రాంట్ పార్టీ లీడర్ ద్రవిడియన్ హీరో
MK Stalin to authority to study the emerging political and administrative situations and take urgent decisions immediately. ఇది కీలకం. ఇక్కడ ఉంది చూడండి అసలైన పాయింట్ ఏంటది? ఈ కాంటెక్స్లో, in this context, this meeting unanimously resolves to grant party leader Dravidian hero MK Stalin to authority to study the emerging political and administrative situations. అంటే రాజకీయంగా అలాగే పరిపాలన విధంగా ఇప్పుడు రైజ్ అవుతున్న సిచ్యువేషన్ని స్టడీ చేసి మీరు వెంటనే ఇమీడియట్గా అర్జెంట్ డెసిషన్స్ తీసుకునే విధంగా పార్టీ మీకు అధికారాన్ని ఇస్తోంది, మీకు ఆ అధికారాలు కట్టబెడుతోంది అనేది రిజల్యూషన్ 3. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇటు డీవీకే అండ్ ఏఐడిఎంకేతో జతకట్టే సందర్భంలో ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే ఆ పరిస్థితులకు తదనుగుణంగా నడుచుకునేందుకు ఏఐడిఎంకేతో జతకట్టేందుకు డిఎంకే పార్టీ నేతలు ఇటు మొగ్గు చూపే సందర్భంలో డిఎంకే అధినేత స్టాలిన్కు పూర్తిగా అధికారాలు కట్టబెడుతూ ఉన్నారా? దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో వినిపిస్తున్న ఆకస్మిక రాజకీయ గుసగుసలు, రహస్య సమావేశాలు ఏవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. మరి ముఖ్యంగా టీవీకే నాయకత్వం, ఇన్ఫాక్ట్ విజయ్ నాయకత్వంలో పాలన వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అగ్రనేతలకు స్పష్టంగా తెలుసు. ఇది ఒక వ్యక్తిని చూసి పుట్టిన భయం కాదు, గుడ్డిగా బాధ్యతారాహిత్యంగా దూసుకెళ్తున్న జెన్ జీ ప్రపంచం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే భయం. అందుకే ఆ ప్రపంచాన్ని అడ్డుకోవడానికి నిశ్శబ్దంగా ఒక ఫైర్ వాల్, రక్షణ కవచం సిద్ధమవుతోంది అంటూ ఇంకొంతమంది. ఇది తమిళనాడులో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్న అంశం. లెట్ మీ టేక్ దట్ పోస్ట్ టు రీటరేట్. These sudden political whispers and closed doors meetings across Tamil Nadu aren't a coincidence. The top brass knows exactly when TVK Vijay rule entails. It isn't fear of one man, but fear for the state's survival against a blind, reckless Gen Z wave. A silent firewall is rising. Oh my God. ఎవరంటున్నారు, ఎందుకంటున్నారో కానీ ఐ థింక్ ఒక ప్రొఫైల్ మాట్లాడుతున్న మాట అక్కడ ఈ మాట చాలా తీవ్రంగా ఉంది. అంటే ఏంటి? జెన్జీ వేవ్లో వచ్చిన ఒక ఇదిగోండి డాక్టర్ ప్రణేష్ బాలాజీ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. డాక్టర్ ప్రణేష్ బాలాజీ, The sudden political whispers and closed door meetings across Tamil Nadu aren't a coincidence. ఇది కోయిన్సిడెన్స్ జరిగింది కాదు, అంటే యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఒకటి కోయిన్సిడెన్స్ అంటూ ఉంటారు కదా, అంటే కోయిన్సిడెన్స్ జరిగింది కాదు. అయితే టాప్ బ్రాస్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్. ఒకవేళ విజయ్ కనుక ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో. అది ఆ మనిషితో భయం కాదు. కానీ ఏంటంటే రాష్ట్రం సర్వైవల్కి సంబంధించి జెన్జీ వేవ్లో మీరు చూడొచ్చు, బహుశా దీన్ని ఎలా చెప్పాలని ఆలోచించుకోవాలి. సర్వైవల్ అగైన్స్ట్ బ్లైండ్ రెక్లెస్ జెన్జీ వేవ్. జెన్జీని ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది, జెన్జీని ఇక్కడ బ్లేమ్ చేయడం జరుగుతుంది. బ్లైండ్గా రెక్లెస్గా జెన్జీ వేవ్ వచ్చింది అంటే గుడ్డిగా ఇటు నమ్మేశారు. గుడ్డిగా బాధ్యత రాహిత్యంగా జెన్జీ వచ్చిన వేవ్లో రాష్ట్ర పరిస్థితి మీద భయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అనేది దాని అర్థం. ఏ సైలెంట్ ఫైర్ వాల్ ఈజ్ రైజింగ్. ఒక సైలెంట్ ఫైర్ వాల్ రైజ్ అవుతుంది. ఎవరది? డిఎంకే ప్లస్ ఏఐఏడిఎంకే. డిఎంకే ఏఐఏడిఎంకే రెండూ కలిసి ఒక సైలెంట్ ఫైర్, ఒక డిఎంకే ఏఐఏడిఎంకే రెండూ కలిసి ఒక రక్షణ కవచాలు, ఒక రక్షణ గోడలాగా ఒక సైలెంట్గా ఒక కంచు కోటను కడుతూ ఉన్నాయి అనేది ఆ ట్వీట్ సారాంశం. సో దట్ షోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అనేది. విజయ్ పాలన గురించి డిఎంకే డిఎంకే అగ్రనేతలు భయపడుతున్నారు. రాష్ట్రం వెనుకబడిపోయి విధ్వంసం అయిపోయే అవకాశం ఉన్నాయని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడుకుంటున్నారు.